హాయ్ అండి. ఎల్లిపాయలు అయితే ఒలుసుకొని తీసుకున్నా. ఎందుకంటే సరిదైంది కదా, కొంచెం అన్నం అయితే తాలింపు వేసుకొని ఘాటుగా తిందామని తీసుకున్నా. ఇప్పుడైతే అన్నం తాలింపు వేద్దాము. అన్నం అయితే అయింది. ఇప్పుడే చిన్న రోలు తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాము, కారం వేసుకుందాము, ఎల్లిపాయలు కూడా ఇందులో వేసుకుందాము, దంచుకుందాము. ఈ కారం అయితే ఇట్లా దంచుకోవాలి. అన్నం అయితే వేడన్నం కదా, కొంచెము ఇది చల్లారాలి. ఈ దంచుకున్న ఎల్లిపాయ కారము ఇందులో వేసుకోవాలి. అన్నంలో ఘాటుగా ఉండే గరం మసాలా, అన్ని మసాలాతో చేసిన మసాలా ఇది. కొంచెము అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెము వేంపిన ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా ఈ అన్నానికి పట్టియాలి. కొద్దిగా చల్లగైనాక చేయితోటి కలుపుకుందాము. కొంచెము పసుపు కూడా వేసుకోవాలి, కొంచెము నూనె కూడా వేసుకోవాలి. కొంచెమే చూసారు కదా, కొంచెం. ఇదంతా కూడా ఇప్పుడు మంచిగా చేయితోటి కలుపుకోవాలి. ఈ అన్నానికి పట్టించాలి. ఇదంతా ఇట్లా కలుపుకోవాలి. అన్నం అంతా కూడా. ఇప్పుడు అన్నం తాలింపు చేసుకుందాము. కొంచెం నూనె పోసుకొని, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఎండుమిర్చి. ఇందులోకి ఏం అవసరం లేదు, పల్లీలు అవసరం లేదు, కరివేపాకు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఈ అన్నంలకు ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇట్లా చేసుకుంటేనే ఘాటుగా మంచి టేస్ట్గా ఉంటుంది. కొంచెం పసుపు వేసుకుందాం. తాలింపు ఇట్లా వేగినాక అన్నం అంతా ఇందులో వేసుకొని కొద్దిసేపు కలుపుకుంటే అయిపోద్ది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దెబ్బకు జలుబు తగ్గిపోద్ది ఇట్లా చేసుకుంది. అయితే ఇందులో అయితే ఏమి వేయలేదు అనుకోవద్దు, ఎందుకంటే ఏమి వేయద్దు. ఇట్లా చేసుకునే జలుబు తగ్గుతుంది, టేస్ట్గా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. చేయడం అయితే అయిపోయింది. ఘాటుగా ఈ అన్నం తాలింపు చేసిన కదా, ఇప్పుడైతే తిందాము. ఈ జలుబు అయితే తొందరగా తగ్గిపోద్ది. అసలు ఈరోజు లేట్ అయింది, టైం అయితే 2 అవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా పడుకున్నా. అసలు ఈ జలుబు చేయడం వలన తిండి కూడా తినాలి అనిపించలేదు. అందుకే ఇప్పుడే వంట అయితే చేసిన. అదే అన్నం అయితే వండిన. అన్నం వండి ఈ అన్నం అయితే తాలింపు చేసిన. ఘాటుగా చాలా టేస్ట్గా అవుతుంది అన్నము. మీరు కూడా ఎప్పుడైనా చేసుకోండి. ఇట్లే చాలా టేస్ట్గా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది.